జోగులాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లిలో పంతులు గారైనటువంటి అనిల్ శర్మ గారు ఓ ముసలికి పూజ చేయటం చాలా వైరల్ అవుతోంది ఆ వీడియో. నిజంగా ముసలిని చూస్తే అందరూ భయపడతారు, దగ్గరకు కూడా వెళ్ళరు. అది ముసలి పట్టిందంటే వదలదు అని చెప్పేసి ఒక భయం ఉంటుంది అందరిలో. బట్ అలాంటిది ఆయన ఆ ముసలికి పూజలు చేస్తూ వర్షాలు రావాలని చెప్పేసి ప్రత్యేకించి కోరుకుంటున్నారనమాట. సో ఆయన ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అసలు భయమే లేదా? ఆ మొసలి అక్కడికెలా వచ్చింది? ఎందుకొచ్చింది? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా? పైగా ఇంకోటేంటంటే ఆయన పూజ చేస్తుంటే కామ్‌గా పడుకొనుంది ఆ మొసలి. ఆ విజువల్స్ మీరు కూడా చూద్దురు గాని ఇప్పుడు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం ముందు. అనిల్ శర్మ గారు నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా. నేను బీచ్పల్లి క్షేత్ర పురోహితుని అనిల్ శర్మని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేను కృష్ణా నది నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఓకే. ఏంటి ముసలిని తీసుకొచ్చి పూజలు చేశారు వర్షాల కోసం అని చెప్పేసి వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది. మీరసలు అవును అంత మేడం. అది ధైర్యంగా ఎలా చేయగలిగారు? ముసలిని చూస్తే జనరల్‌గా మనుషులందరం పారిపోతాం గదా! అది ఎప్పుడు పట్టుకొని చంపేస్తదో తెలీదు. మీకు ఆ భయం లేదా? అలా పూజలు చేసేస్తున్నారు కూర్చొని. అసలు ఇంకో మేడం విచిత్రం ఏంటంటే, ఆ మొసలి గూడా చక్కగా కూర్చుంది. కామ్‌గా ఏం తెలియనట్టు. మీరు చేస్తున్న పూజలన్నిటిని ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా కూర్చుంది. మేడం శివుని ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదంటారు. అదైతే నిజం. కాబట్టి నేను నిత్యం శివారాధనతో అభిషేకం చేసుకుంటుంటాను ఇంట్లో. ఓకే. ప్రతిరోజు శివారాధన లేనిదే బయటికి రాను. ఓహ్! ప్రతిరోజు మా దగ్గరకు వచ్చే కార్యక్రమాలు అపరకర్మాలు జరుగుతుంటాయి ఇక్కడ బీచ్పల్లి కృష్ణ పుష్కర ఘాట్లో విశేషంగా. హ్మ్. ప్రతిరోజు నారాయణ ఉపనిషత్తుతో వచ్చిన వాళ్ళ కార్యక్రమాలకు అభిషేకం చేయించి మేము అస్థికలు కల్పించడం జరుగుతుంది ఇక్కడ కృష్ణా నదిలో. ఆహా! ఓకే. అయితే 9వ తారీఖు శనివారం రోజు ఉదయము హ్మ్. మేము పూజలు చేసే సమయంలో ఒక ముసలి కనపడగా ఆ! ఆ ముసలిని తీసుకొని జాగ్రత్తగా మా రూమ్ లో భద్రపరిచి పోలీస్ ఓకే. శాఖ వారికి ఇటిక్యాల ఎస్ఐ గారికి మేము చెప్పడం జరిగింది. సార్ ఇలా ముసలి వచ్చింది, హ్మ్. జాగ్రత్తగా భద్రపరిచినాం రూమ్ లో అంటే, ఉండండి స్వామి మీరు అలాగే పెట్టుకోండి, నాకు ఇద్దరు పోలీసు వాళ్ళని పంపిస్తున్నానని చెప్తే పోలీసు వాళ్ళు కూడా ఇటిక్యాల నుంచి రావడం జరిగింది మా దగ్గరికి. ఓహో! అంటే మీరేం పట్టుకురాలేదు నదిలో నుంచి. తనకు నదిలో తానే నుంచి వచ్చింది. నదిలో నుంచి ఒడ్డుకుంది. ఒడ్డుకొచ్చుందా? ఓకే. ఓకే. ఒడ్డుకుంది అది. ఆహా! హ్మ్. తర్వాత మేము దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది రూమ్ లోకి. ఓహ్! ఆ! తర్వాత ఇటిక్యాల బీట్ ఆఫీసర్ ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక సార్ వచ్చారు ఇక్కడికి ఎస్ఐ గారు. హ్మ్. ఇక్కడికి వచ్చి మేమంతా పూజ చేసిన తర్వాత వైద్య పరీక్షలు జరిపించి దాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి నదిలో దగ్గర వదిలితే మళ్ళీ భక్తులకు స్నానానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నదిలో 1/2 కిలోమీటర్ దూరం తీసుకెళ్లి వాళ్ళు జాగ్రత్తగా బోట్లో తీసుకెళ్లి వదిలివేయడం జరిగింది. ఓహో! ఆరోగ్యంగానే ఉందా? బ్రహ్మాండం ఉంది మేడం. చాలా అది నోరు కుట్టేటప్పుడు అది యాక్చువల్ గా వాళ్ళు భయపడి నోరు ప్యాక్ చేసేసారు నోరుని తాడుతో, ఓహోహోహో! కొరుకుతుందనే భయంతో. హ్మ్. 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 ఆ నోరు ప్యాక్ చేసేటప్పుడు బాగా కదలాడింది బాగా. ఓకే. ఓకే. ఆ కానీ మేమైతే ఆ! కానీ ఎందుకు మీరు పూజ చేశారు? వర్షాల కోసమేనా కేవలం? లేకపోతే ఇందులో ఇంకేమన్నా వేరే అర్థం ఉందా? మేడం వాస్తవంగా చెప్పాలంటే ముసలి అనేటువంటిది వరుణునికి అధిపతి, హ్మ్. సముద్ర జలాలకు అధిపతి. అతి ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి జీవచరాల్లో అన్నిటి కొద్ది బలమైన వ్యక్తి ముసలి. ఆ! ఎవరంత సాహసం చేయరు. ఓకే. మేము ఆ రోజు ముసలి ముందర కూర్చొని పూజలు చేసుకుంటుంటే నారాయణ ఉపనిషత్తు మంత్రం జపం చేపిస్తుంటే ఆ! స్పర్శ లేకుండా అట్లే కూర్చోండి మేడం ఒక 15 నిమిషాలు. ఓకే. మేము జాగ్రత్తగా అభిషేకం చేసుకొని పసుపు కుంకుమ నైవేద్యం పెట్టి హ్మ్. పూజ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా నదిలో తీసుకుపోయి వదలడం జరిగింది. ఓహో! ఇది భారతదేశం మొత్తం వైరల్ అయింది మేడం. నాకు చాలా అవును. కాల్స్ అవును. వస్తున్నాయి నాకు. అవును. నాకు ఒక అర్ధ ఫీట్ పక్కనే ఉంది నాకు ముసలి. ఓహ్! ఏమి అనలేదు మేడం, ఏమి అనలేదు. నాకదే ఆశ్చర్యంగా ఉంది. అసలు చక్కగా పడుకొని కామ్‌గా జరిగేది చూస్తా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకట్లా అసలు అట్లా ఎలా ఆ, ఉంది? లేదు భయమేస్తది మేడం. గదా! జనరల్‌గా మీకేం ఆ, ఆ, భయమేయలేదా? నాకేం భయం అయితే నాకు అనిపించట్లేదు మేడం. ఆ! అయితే మనము దేవునికి సంబంధించిన మంత్రాలు చెప్తున్నాం కాబట్టి ఆ ముసలి ఆ పవర్ వల్ల అక్కడనే కూర్చొని ఉంది అట్లేదు. అంటే ఎవరిని ఏం దైవానుగ్రహం. ఎవరిని ఏం చేయలే గదా! ఎవ్వరిని ఏం చేయలేదు మేడం. అదే. కొద్దిగా ఫారెస్ట్ ఆఫీసర్లే కొద్దిగా ఆ ముసలిని కట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని అది కదులుతుంటే కొద్దిగా అంత ఈజీగా అది మొసలికి సంబంధించిన ముఖం భాగంలో కట్టేటప్పుడు కొద్దిగా బ్యాక్ బాగా ఇదైతుంది బాగా. అంటే ఓహోహో! తోకతో కొట్టడం అలా చేస్తుంది. ఓకే. వాళ్ళు పట్టుకునేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్త ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా. ఫైనల్ గా దాన్ని జాగ్రత్తగా ముఖానికి తాడుతో కట్టి లోపల తీసుకుపోయి వదిలేశారు. మీరేమన్నా ఫుడ్ పెట్టారా? ఏం పెట్టలేదు మేడం, ఏం ఏమీ పెట్ట పెట్టలేదు. ఏం పెట్టలేదు. ముసలిని శుభ్రం చేసాం నీళ్ళేసి బాగా మంచిగా కృష్ణానది జలంతో. ఆహా! ఆహా! మేడం ఎంతసేపున్నారు మీరు? పావుగంట ఉంది మేడం. మన దగ్గర పావుగంట 15 నిమిషాల పాటు కదలకుండా అట్లే ఉంది మేడం. ఓహ్! కానీ గ్రేట్ అండి. ఆ కనీసం మీరు హారతిస్తున్నారు కదా! ఆ మంటకు కూడా ఏం కదలలేదసలు. ఏం కదలేదు, ఏం కదలేదు. నారాయణ ఉపనిషత్తుతో మనం అభిషేకం చేసినాం దేవుడికి.
ఎందుకంటే చాలా పవర్ఫుల్ ముసలి అంటే. ఓహో! జనరల్‌గా ఎందుకంటే మనకు మొసలి కాళ్ళు పట్టుకుంటది అంటారు గదా! మీరు ఆ పక్క నుంచే ఎళ్లారు, టచ్ చేస్తున్నారు మొసలిని. అయినా ఏం గూడా ఏమ ఏం చేయలేదు ఏమలే మిమ్మల్ని. ఆ దైవశక్తి మేడం, అంతా దైవశక్తి అది. మన చేతుల్లో ఏముండదు, అంతా దైవశక్తి. ఆ మంత్రాలు చెప్పడము అట్లా నిలబడిపోయింది అట్లే అది. అవును. ఏమనలేదు, ఎవ్వరికి హాని చేయలేదు, ఎవ్వరికి అపాయం కూడా కలిగించలేదు. హ్మ్. ఎందుకంటే మనకి ఇక్కడ బీచ్‌పల్లి, కృష్ణానది పరివాహ ప్రాంతం చాలా ముసళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆ! చాలానే ఉన్నాయా? చాలా ఉన్నాయి మేడం. ఇక్కడంతా ఈ బీచ్‌పల్లి, ఈ కృష్ణా ఘాటు, దేవాలయం సరౌండింగ్ అంతా ఇక్కడ మాకు డీకే నరసింహారెడ్డి గారు చైర్మన్ మేడం ఇక్కడ. ఓహో! ఈ ఘాటు పరిధి మొత్తం వాళ్ళకే వస్తుందంట. ఈ లిమిట్స్ మొత్తం. ఏ ఆలయం అండి? ఇప్పుడు మీరు పూజ చేసే ఆలయం శివయ్యేనా? బీచ్‌పల్లి కృష్ణానది ఇది కృష్ణానది ఈ బీచ్‌పల్లి అంతా మొత్తం టెంపుల్‌కి వస్తుంది మేడం ఇది. కాదు ఆంజనేయ కాదు. స్వామి దేవాలయం. ఆలయంలో ఉండేది శివయ్యేనా అంటున్నా? లేదు మేడం, ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఇక్కడ. ఆంజనేయ స్వామి. వ్యాసరాయ ప్రతిష్ట నిర్వహించబడినటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ. ఓహో! వ్యాసుడు ప్రశ్నించిన దేవాలయం ఇది. ఓహ్! ఇక్కడ చైర్మన్ ధర్మకర్త గారు మా డీకే నరసింహారెడ్డి సార్ ఇక్కడ. హుహు. హుహు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ అంతా మంచి చెడ్డ అంతా ఉంటుంది మేడం ఇక్కడ. ఎప్పటి నుంచి చేస్తున్నారు స్వామి మీరక్కడ? నేను ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అయింది మేడం ఇక్కడికి. అవునా? ఆహా! ఆ, ఎప్పుడన్నా ఇలా వచ్చినాయా 20 సంవత్సరాల్లో ఎప్పుడన్నా మొసళ్ళు గాని, కనపడలేదు మేడం, కనపడలేదు. జలచరాలు అక్కడ ఏమన్నా బయటకొచ్చాయా? పాములు వస్తుంటాయి మేడం, విచిత్రంగా పాములు వస్తాయి. ప్రవాహం వచ్చినప్పుడు ఓహ్! ఇక్కడ కొల్హాపూర్ నుంచి వస్తుంది మేడం. ఇక్కడ 18 నదులు కలుస్తాయి ఇక్కడ కొల్హాపూర్ లో. హ్మ్. కొల్హాపూర్ నుంచి ఆల్మట్టి నుంచి జూరాల నుంచి శ్రీశైలం ప్రవాహం పోతుంది మేడం ఇక్కడ వాటర్. ఓహో! ఓహో! ఇప్పుడు కూడా మీరు కెమెరా ఇట్లా ఓపెన్ చేస్తే కొన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ నదిలో స్నానాలు చేసుకుంటూ. అవునా? ఇక్కడ నా పక్కనే ఉన్నారు మేడం ఇక్కడ. ఏదో ఒకసారి చూపించండి కెమెరా సైడ్ తిప్పి. వాళ్ళని చూపించండి. ఒక్కసారి చూపిస్తాను మేడం. ఇది హ్మ్. ఓహ్! అవును. చాలా మందే ఉన్నారు. యెస్. మీరు కూడా రావాలి మేడం ఒకసారి. బీచ్‌పల్లి కృష్ణా నది చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇది. తప్పకుండా. తప్పకుండా. ఇక్కడ చూడండి ఒకసారి, వాటర్ హై లెవెల్ ఉన్నాయి మేడం ఇక్కడ. ఆహా! ఇక్కడంతా మొత్తం ఆడవాళ్ళంతా ఘాట్ ఇక్కడ అది, స్నానాలు ఘాటు. చేస్తున్నారు. ఇక్కడ మగవాళ్ళు ఉన్నారు అటు సైడ్ అంతా. అదే ఘాట్ ఇదంతా ఘాట్. బీచ్‌పల్లి కృష్ణా ఘాట్. ఇదంతా చాలా పెద్ద ఘాట్ ఇది. ఓహ్! ఆ ముందర కనిపించేది ఆ రామాలయం కనిపించే మేడం. ఆలయమేనా? ఆలయం? రామాలయం ఇది. రామాలయమా? మరి రామ్ ఇప్పుడు ఆ, రామ్ మీరు పూజ చేసేటువంటి ఆంజనేయ స్వామి గుడి ఎక్కడుందో చూపెట్టండి. వెనకాల ఉంది మేడం. ఇక్కడ నుంచి కొద్దిగా ఫర్ లాంగ్ దూరంలో ఉంది. ఓహో! ఓకే. ఓకే. ఇదంతా బ్రిడ్జ్ మీద, ఇదంతా బ్రిడ్జి. ఓకే. ఇప్పుడు మీకొచ్చింది కూడా ఇక్కడి నుంచే తీసుకొచ్చారా ముసలిని? ఇక్కడనే ఇప్పుడు నేను మీకు చూపించే ప్లేస్ లోనే ముసలి మనకు మొదలైంది ఇక్కడ. ఓహో! మీరు ఈ వాటర్ ఉంది పట్టుకెళ్ళేటప్పుడు కదా ఎలా మేడం, పట్టుకెళ్లారు పంతులు గారు? జాగ్రత్తగా పట్టుకున్నాం మేడం. ఇక్కడ మనకి ఇక్కడ ఈ మన మత్స్యకారులు ఉంటారు మేడం ఇక్కడ. వాళ్ళు ఒక చాలా మంది ఇక్కడ జీవనం సాగిస్తారు నదిని నమ్ముకొని. ఓహో! ఆ! వాళ్ళు జాగ్రత్తగా ఒక 2-3 వ్యక్తులు ఉన్నారు మేడం, బలమైన వ్యక్తులు, గజయితగాళ్ళు ఉంటారు కదా. హ్మ్. హ్మ్. వాళ్ళతో పట్టుకొని లోపల తీసుకుపోయి భద్రపరిచినాం. ఇక్కడే తిరిగితే పిల్లలు స్నానాలు చేస్తారు కదా మేడం. అవునవును. అందువల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని జాగ్రత్త భద్రపరచడం. హుహు. హుహు. భద్రపరిచిన తర్వాత తదుపరి మనం పోలీస్ వాళ్ళకి సమాచారం ఇవ్వడము, బీట్ ఆఫీసర్లు వాళ్ళంతా రావడము. ఇక్కడంతా స్టెప్ బై స్టెప్ జరిగిపోయింది మేడం ఇదంతా ఇక్కడ. ఓకే. ఏమైనా మేడం అన్నారా పోలీసులు? ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ అటవీకి సంబంధించినటువంటి సంపద గదా! అటవీ శాఖ వాళ్ళకి సంబంధించినవి. చెప్పినారు మేడం, చెప్పినారు. అటవీ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా అంటే ఫస్ట్ అడిగినారు, ఎందుకు పట్టుకున్నారు మీరు, అట్లా పట్టుకోకూడదు, ఒకవేళ అదే దాడి కదా! చేస్తే చాలా రిస్క్ అవుతుంది హ్మ్. అనడం జరిగింది. వారు కూడా అడిగినారు. ఎస్ఐ గారు వచ్చినారు, 1 అవర్ ఇక్కడ ఉన్నారు, స్పెండ్ చేశారు సార్. ఆ రోజు కొద్దిగా బిజీ ఉన్నా కూడా మేము పిలిస్తే వచ్చేసారు వెంటనే. హుహు. వాళ్ళ సమక్షంలో వైద్య పరీక్షలు చేసినారు. బీట్ ఆఫీసర్ వచ్చి హ్మ్. వైద్య పరీక్షలు నిర్వహించి జాగ్రత్తగా ఒక గోనె సంచులు తీసుకొని ఈ మీకు చూపించే ఈ నది భాగంలో తీసుకొని పోయి దగ్గర ఇక్కడ వదిలితే మళ్ళీ రిస్క్ అవుతుందని చెప్పి ఆ దూరం పోయి వదిలేశాను మేడం. 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్కి వెళ్ళారు. అదేలెండి. అక్కడ మీకు నిజాం కూడా కనిపిస్తుంది నది మధ్యలో, మీకు కనిపిస్తుందా? హ్మ్. 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 అది చాలా సినిమాలు జరిగినాయి మేడం, ఒక 30 ఏళ్ల కింద అక్కడ ఓహో! చాలా సినిమాలు జరిగిన నిజాం కోట అని. నిజాం ఓకే. రాజులు పరిపాలించిన కోట అది. ఓహో! మేడం అది చాలా ప్రత్యేకత ఉంది మేడం. అది కూడా మీరు ఒకసారి తెలుసుకుంటే చాలా మంచిది. తప్పకుండా అండి. చుట్టూ పెద్ద పెద్ద రాజులు పరిపాలించారు మేడం ఇక్కడ హుహు. హుహు. ఇదంతా కూడా. ఇప్పుడు రేపు 2028లో విశేషంగా ఇక్కడ పుష్కరాలు ఉన్నాయి మేడం ఇక్కడ. హుహు. 2028 సెప్టెంబర్ లో వస్తాయి మేడం పుష్కరాలు ఇక్కడ ఓకే. ఓకే. మేడం. హ్మ్. అటవీ శాఖ అధికారులు ఏమన్నా క్వెషన్ చేశారా అండి మిమ్మల్ని? ఏం లేదా? చేసినారు. కొద్దిగా సార్ వాళ్ళు ఘాటుగానే స్పందించడం జరిగింది. స్వామి మీరు అంటే మాకు ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఆఫీసర్లు వస్తే వాళ్ళు ప్రోటోకాల్ కి వస్తారు. ఆహా! ప్రోటోకాల్ ఆఫీసర్లకి ఇక్కడికి వస్తారు మేడం. పెద్ద పెద్ద హైకోర్టు జడ్జీలు, సుప్రీం కోర్టు జడ్జీలు, పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళంతా ఇక్కడ మనమే చేస్తాం కార్యక్రమాలంతా. ఆహా! ఇక్కడ ఇది ఓకే. అపరకర్మలకు ఇంపార్టెంట్ మేడం. ఇక్కడ అపరకర్మలు అంటే అస్థికలు కలపడము, పిండ ప్రదానాలు చేయడం విశేషమైన ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది. ఓహ్! ఉత్తర దక్షిణ వాహిని. ఓహో! ఇది ఉత్తర దక్షిణ వాహిని కృష్ణా నది. ఓకే. ఓకే.
అంతా ఫిల్మ్ స్టార్స్ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు మేడం ఇక్కడికి. మొన్న రీసెంట్ గా అల్లు అరవింద్ గారు వాళ్ళ మదర్ ఇక్కడే కార్యక్రమం చేశాం. ఓకే. ఓకే. ఆ హైకోర్టు జడ్జీలు వాళ్ళంతా మొన్న వస్తుంటారు. ప్రోటోకాల్ పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు అంతా మాకు లోకల్ ఎస్ఐ గారు, సిఐ గారు, ఓ. డిఎస్పీ గారు, మొన్న రీసెంట్ గా దామోదర్ రాజనరసింహ గారు కూడా వచ్చారు ఇక్కడ కార్యక్రమానికి. వస్తుంటారు మేడం. పెద్ద నది కదా ఇది. ఓకే. ఇక్కడ అస్థికలు ఎక్కడంటే అక్కడ కలపరు. తెలంగాణ ప్రాంతంలో ఒక గోదావరి ఒక కృష్ణానే కలిపేది. ఓకే. ఈ కృష్ణానది పరి ఇక్కడ అంతా మనకు పక్కన రాయలసీమ అనుకోని కర్నూలు జిల్లా. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల రాయలసీమ ఉంది మేడం. అంటే నదిలో వదిలేసిన తర్వాత మళ్ళీ మనకు అనిపించిందా మీకు ఆ మొసలి? కనపడలేదు, ఇంకా కనపడలేదు మేడం. కనపడలేదు, కనపడదు కూడా. ఎందుకంటే వాటర్ హెవీగా ఉన్నాయి. ఎక్కువగా ఉంది వాటర్. చాలా ఉంది మేడం, చాలా ఉంది. జూరాల పని నుంచి వదిలేసినారు వాటర్. 75-60 గేట్లు ఎత్తినారు దగ్గర దగ్గర. ఓ. ఫుల్ ఉన్నాయి మేడం వాటర్ ఇక్కడ. సరే అండి, అయితే జాగ్రత్త. మరి ఇంకోసారి అలాంటివి చేయకండి, పట్టుకోకండి. సరే మేడం, సరే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సరే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నమస్కారం మేడం.